పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కొన్ని నెలలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఘర్షణలు ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులు, ఇంకోవైపు గల్ఫ్ దేశాల్లో అత్యవసర హెచ్చరికలు, గగన తలాల మూసివేతలు, సైరన్ల మోతలు వినిపిస్తుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళనగా పరిస్థితులను గమనిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలకు గుండెకాయగా భావించే హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా కుదిపేస్తున్నాయి. ఈ తాజా సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారింది అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణ. చర్చల ప్రక్రియను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా దక్షిణ ఇరాన్లోని కీలక సైనిక లక్ష్యాలపై భారీ వైమానిక దాడులు చేపట్టింది. హార్ముజ్ జలసంధికి సమీపంలోని రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. బందర్ అబ్బాస్, సిరిక్, మిలాబ్ జాస్క్, ఖేష్మ్ ద్వీపం వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన వైఖరి కొనసాగిస్తామని, అవసరమైతే మరింత తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హ్యాగ్సెత్ కూడా ఇరాన్ చర్చలకు రాకపోతే సైనిక ఒత్తిడి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గల. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే IRGC అమెరికా సైనిక స్థావరాలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్, జోర్దాన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా జోర్దాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు IRGC పేర్కొంది. అమెరికాకు చెందిన కీలక యుద్ధ విమానాలు నిలువ ఉన్న ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఈ నష్టాలపై అమెరికా నుంచి పూర్తి ధృవీకరణ వెలువడలేదు. ఈ పరిణామాల మధ్య జోర్దాన్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అమెరికా రాయబార కార్యాలయం అక్కడి ప్రజలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు సంచరిస్తున్నాయని, ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర ప్రకటనలు గమనించాలని కోరింది. ఈ హెచ్చరికలతో జోర్దాన్ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కువైట్ పరిస్థితి మరో కీలక మలుపు తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. అనేక విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో సూచిస్తోంది. బహ్రెయిన్లో కూడా సైరన్లు మోగాయి. ప్రజలను వెంటనే షెల్టర్లకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం బహ్రెయిన్లో ఉండడం వల్ల ఈ దేశం ప్రత్యేకంగా అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల భద్రతా వ్యవస్థలు అత్యున్నత స్థాయి అప్రమత్తతలోకి వెళ్లాయి. ఈ మొత్తం సంక్షోభంలో అత్యంత కీలకమైన అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ప్రయాణించరాదని హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి పూర్తిగా మూసివేయబడలేదని చెప్తోంది. అయినప్పటికీ ఈ ప్రకటనల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $94 పైగా చేరగా వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ కూడా $91 పైగా పెరిగింది. హార్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యమంటే సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతులకు ఇదే ప్రధాన ద్వారం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది. అందుకే ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తున్నాయి. ఇక ఈ ఘర్షణల ప్రభావం కేవలం సైనిక రంగానికే పరిమితం కావడం లేదు. విమానయాన రంగం, సముద్ర రవాణా, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లు అన్నీ ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే పలు విమానాలు దారి మళ్లించబడ్డాయి. బీమా సంస్థలు ప్రమాద భత్యాలను పెంచుతున్నాయి. నౌకా రవాణా సంస్థలు అదనపు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. రాజకీయంగా చూస్తే ఇది కేవలం అమెరికా ఇరాన్ ఘర్షణ మాత్రమే కాదు, గల్ఫ్ ప్రాంత భద్రతా వ్యవస్థ మొత్తాన్ని పరీక్షిస్తున్న సంక్షోభం. జోర్దాన్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు నేరుగా యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం ఒకేసారి అనేక సంక్షోభ కేంద్రాలుగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఈ ఘర్షణ ఇక్కడితో ఆగుతుందా, లేదంటే మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందా?
ఇరాన్ ఇప్పటికే ప్రతీకార దాడులు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది. అమెరికా కూడా వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు కూడా గల్ఫ్ ప్రాంతాన్ని పూర్తిస్థాయి యుద్ధం వైపు నెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ కాదు. ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేసే అత్యంత కీలక సంక్షోభంగా మారాయి. జోర్దాన్లో హెచ్చరికలు, కువైట్ గగనతల మూసివేత, బహ్రెయిన్లో సైరన్లు, హార్ముజ్ జలసంధి వివాదం, అమెరికా ఇరాన్ పరస్పర దాడులు అన్నీ కలిపి చూస్తే గల్ఫ్ ప్రాంతం మరోసారి అగ్నిగుండంగా మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టంతా ఒకే అంశంపై ఉంది. దౌత్య చర్చలు మళ్లీ మొదలవుతాయా, లేక ఈ సంక్షోభం మరింత విస్తరించి ప్రపంచాన్ని మరో భారీ యుద్ధ భయాందోళనలోకి నెట్టిస్తుందా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు అత్యంత కీలక ప్రశ్నగా మారింది.